హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న సాంగ్ కుర్చీ మడత పెట్ట. సో ఈ సాంగ్ గుంటూరు కారంలో నుంచి రీసెంట్గా బయటకు వచ్చింది. అండ్ అసలు ఆ డైలాగ్ ఎలా వైరల్ అయింది? సో మీ అందరికీ బాగా తెలుసు. అతన్ని మొట్టమొదటిసారిగా మా రెడ్ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో ప్రస్తుతం అతను మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సరదాగా అతనితో కాసేపు మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఇప్పుడు మీరు చాలా ఫేమస్ అయిపోయారు. మీ డేట్స్ కూడా మాకు దొరకట్లేదు. నేను ఎంత ఎత్తు ఎదిగినా కూడా మిమ్మల్ని మరవనండి. ఎందుకెరికనా ఈ స్థాయికి నేను వచ్చినా అంటే రెడ్ ఛానల్, ఈ రెడ్ టీవీ ఛానల్ మీకు ధన్యవాదాలు. ఈ స్థాయికి నేను వచ్చినా అంటే మీ పాదాలకు దండం అండి. ఆ గుంటూరు కారం కాదు, అది ఏ కారమైనా మీ ముందు బలాదూర్. రైట్. కానీ అప్పుడు నువ్వు అసలు ఎందుకు అంతలా డైలాగ్ ఎందుకు వచ్చింది అసలు నోట్లో నుంచి? ఒకటి చెప్తుంటారా అండి, ఆ డైలాగ్ ఎట్లొచ్చింది దొరికినా కుర్చీ మడత పెడతా అని. ఎంటెక్ బీటెక్ చదివిన పిల్లలకు ఉద్యోగాలు రావు. తల్లిదండ్రి లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తారు. ఆ పిల్లలకు ఉద్యోగాలు రాక ఊరిసి పెట్టిపోతారు. కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు. అది ఎవరికి కనబడది. బాబాయ్ 24 ఏళ్ళ కొడుకు కన్న తల్లిదండ్రికి దొరకడు బాబాయ్ సస్తే. అందువల్ల నా మనసు గాలి వచ్చిన నా ముంగడ జరిగిన ఆత్మహత్యకు కారణం ఆ కుర్చీ మార్త పెట్టి కొడితే సీఎం కానీ మినిస్టర్లు కానీ ఎవడైనా సరే సచ్చి ఊరుకోవాలి. అది నా మనసు కాలి వచ్చిన డైలాగ్ బాబాయ్. ఇప్పుడు మరి ఆ డైలాగ్ని మహేష్ బాబు గారు వాళ్ళ సినిమాలో ఒక సాంగ్ రూపంలో పెట్టుకున్నారు. నీకు ఎలా అనిపిస్తుంది? సంతోషం, ఐఎమ్ హ్యాపీ. ఒక పిచ్చోని డైలాగు అతను పాటలాగా చేసి డైలాగులతో డ్యాన్స్ చేసిండు. ఐఎమ్ హ్యాపీ. కొంతమంది లాయర్ దగ్గరికి పోమంటారు, కొంతమంది కేసు పెట్టమంటారు. ఐ నాట్ కేర్. నన్ను రెచ్చగొడుతున్నారు. 12వ తారీఖు అతని వద్ద నిమ్మలంగా పోతా. ఇది మన అవతల ఒక థియేటర్ ఉంది అతనిది, ఏఎంఈ బాల్. మన ఇక్కడ అది ఎక్కడ ఉంది, గచ్చిబౌలి అవతల. దండం పెడతా పోయి ఏదైనా దయదలిచి ఎవరినిస్తే తీసుకుంటా, లేకపోతే లా. కానీ త్రివిక్రమరావు కానీ మహేష్ బాబు గారిని కానీ పల్లెత్తు మాటన నాకు సంతోషంగా ఉందండి. నాది ఒక డైలాగ్ ఒక పాట రూపంలో ఒక మహేష్ బాబు అంటే దట్ ఈస్ ద క్రేజీ హీరో విల్ బి డ్యాన్స్ అండ్ ద పిక్చర్. ఐఎమ్ హ్యాపీ. అసలు ఏం చదువుకున్నావు బాబా? ఇంగ్లీష్ చాలా అద్భుతంగా మాట్లాడుతున్నావు. ఇంటర్ 81. ఇంటర్ 81. 81 ఏంటి? నీ రోల్ నెంబరా? నీ పర్సంటేజా? నెవర్. I education then to the 1981 intermediate pass, state second rank intermediate pass. ఓకే. నెక్స్ట్ మరి ఎందుకు తర్వాత మరి పై చదువులు చదువుకోలే? మా నాన్న జరిగిపోయాడు. ఇంట్లో 2 అక్కలు పెళ్ళికి. ఆ బాధ్యత నా మీద ఉండే. వరంగల్ మార్కెట్లో కూరగాయలు అమ్మినా. చాలా కష్టపడ్డానండి. నా 2 అక్కల్ని బయటికి పంపిన మీలాంటి వాళ్ళ దయతోటి. ఆ తర్వాత 89లో నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా. నా భార్య షీ ఈజ్ ద నైస్ అండ్ నైస్ లేడీ. ఎన్నడూ ఉప్పనలే, నా చెయ్యి వదలలే. ఏమిచ్చినా తిన్నది, ఏం పెట్టినా తొడిగింది. కానీ ఇది కావాలయ్యా అని ఇప్పటి వరకు నన్ను అడగల. 3 కొడుకులు, ఒక పాప. 3 ఒక పాప. అందరు పెళ్ళిళ్ళైనాయి, కానీ 3 కొడుకులు వేస్ట్ అండి, బెస్ట్. నా పాప ఇస్ ద నైస్ అండ్ నైస్. ఆమె ఇంట్లోనే నేను ఉన్నా ఇప్పుడు. ఓకే. ఎందుకు కొడుకులకి దూరం అయ్యావు? వాళ్ళు బాగలేదు. బెస్ట్ క్యాండిడేట్ 3 మెంబర్స్. ఒకనికి డబ్బాష, వాడు భార్య గులాం, ఒకడు తాగుబోతాడు. అందువల్ల నా పాప, నేను, నా భార్య ఇద్దరం. నా పాపకు 3 పిల్లలు, 2 పాపలు, ఒక బాబు. వాళ్ళతో ఆడుకుంటా గడుపుతాం. మీలాంటి వాళ్ళు ఎవరిని ఇచ్చింది నా పాపకిస్తా. అబ్బా నక్కు అంటది, బాబు వద్దంటది. అయినా బలవంతానికి తన చేతిలో పెడతా. నెక్స్ట్ నిన్నేం అడగలు, నువ్వే చెప్పు. ఏముందండి ప్రపంచంలో మంచి, మర్యాద, నీతి, న్యాయం, అవినీతి, అక్రమం, అధర్మం, అవినీతి, ఈ 4 కాళ్ళ మీద ఇప్పుడు ప్రపంచం నడుస్తుంది బాబు.
సో అలా జరిగిపోయింది. కొడుకులు అయితే చెడ్డాలు అంటావు. చెండాల ఒకడికి డబ్బు కావాలా, అదేలే చెప్పావు కదా. సో మరి మహేష్ బాబు గారిని కలుస్తావు. ఎప్పుడు 12th నాడు తమన్ గారు అయ్యో నీకు అమౌంట్ ఇచ్చారంటే 5,000 ఇచ్చారండి. కొంతమంది లక్ష రూపాయలు అంటున్నారు, అది ఫ్యాక్ట్. నాకు ఇచ్చింది 5,000. ఇగో ఇతనే తీసుకుపోయిండు వైజాగ్ సత్య గారు తమన్ గారి దగ్గరికి 5,000 రూపాయలు కవర్లో పెట్టి నాకు ఇచ్చిళ్ళు. అవి నేను నా భార్యకి ఇచ్చిన, నా హెల్త్ బాగలేదని సత్య గారు చెప్పిళ్ళు. ఇతను నా గాడ్ గిఫ్ట్ అండి. ఓకే రైట్. సత్య గారు చెప్పండి, తమన్ గారు ఎంత ఇచ్చారు, ఎలా పిలిచారు, ఏ టీం పిలిచింది, ఎప్పుడు వెళ్ళారు, సందర్భం ఏంటి? నాకు నవంబర్లోనే పిలిచారు, డిసెంబర్లో డేట్ ఇచ్చారు. డిసెంబర్ 20వ తారీఖున షూటింగ్ ఉంటుంది గుంటూరు కారం అనే మూవీలో. అందులో మహేష్ బాబు గారితో పాటు ఈయన కూడా డ్యాన్స్ ఉంటుంది అని చెప్పారు. సో కరెక్ట్గా షూటింగ్ టైంకి ఈయన జంప్ వరంగల్. మాకు తెలియదు వరంగల్ వెళ్ళాడని. అప్పుడు నేను, వాళ్ళ భార్య, వాళ్ళ కూతురు అందరం కూడాను వెతికాం చాలా. గాంధీ హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయిపోయాడేమో, ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయిపోయాడేమో, ఎక్కడ అడ్మిట్ అయిపోయాడని వెతికాము. ఇంకా ఎప్పటికి కనిపించలేదు. అప్పుడు ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ ఇస్తే నాకు వరంగల్లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు పీటర్ అని, అబ్బాయి ఫోన్ చేశాడు. సత్య 1 వీక్ నుంచి ఈయన వరంగల్ బస్ స్టాండ్లోనే పండుకుంటున్నాడు అని అన్నారు. అప్పుడు ఆ విషయం గుంటూరు కారం టీంకి నేను చెప్పినాక మేమంతా వెళ్ళి కార్లో తీసుకొచ్చిన టైంకి ఇంకా షూటింగ్ ప్యాకప్ ఓవర్. కానీ మహేష్ బాబు గారితో మంచి ఛాన్స్ మిస్ అయ్యావు కదా. వచ్చుంటే ఈ టైంకి వచ్చి మహేష్ బాబు గారితో ఈయనకి స్టెప్ ఉండేది. అది జరిగింది కదా. కానీ తమన్ గారు తర్వాత ఎస్ఎస్ తమన్ గారు కాంటాక్ట్ అయ్యారు నాకు. నేను తీసుకెళ్ళాక ఈయనతో ఇంటరాక్ట్ అయ్యారు, మాట్లాడారు. ఏది నీ డైలాగ్ చెప్పన్నారు, ఈయన డైలాగ్ చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన కవర్ ఇచ్చారు, సీల్డ్ కవర్. అది తీసుకెళ్ళి అలా ఆవిడకి ఇచ్చేసాడు, వాళ్ళ మిస్సెస్కా. మరి మీకు డబ్బులు వస్తున్నాయి, తమన్ గారు కూడా డబ్బులు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా మీరు ఇంట్లో లేకుండా ఎందుకు రోడ్డు మీద పడుకుంటున్నారు, ఇంకా రోడ్డు మీద తిరుగుతున్నారు? మా అక్కకు ఆరోగ్యం బాగాలేదండి. నా సొంత ఊరు వరంగల్. నా పెద్దక్క, నాకు 4 అక్కలు, ఒక చెల్లె, ఇంటికి ఒక్క కొడుకును. నా అక్కలు నా వెనక ముందు అడిగిన వాళ్ళండి, ముడ్డు మూతి. అటువంటి అక్క బాగలేదంటే పోవద్దా బాబు? నీకెలా వచ్చింది అక్కకి ఒంట్లో బాగాలేదని? నాకు మీలాంటి వాళ్ళు కలిసి చెప్పిండ్రు వరంగల్ వాళ్ళు, అక్క బాగాలేదు పాష, ఒక్కసారి పోయి చూడు, చూడబుట్టిన తోడు కనపడదంటే పోయిందండి. అది నా తప్పు. లేకపోతే డబ్బేంటి సార్, మీరు ఎంతైనా సంపాదిస్తారు, కానీ అక్క చచ్చిపోతే కనపడుతుందా? అక్క అంటే బాగా ఇష్టమా? పంచా ప్రాణండి.